ప్రముఖ సంస్థ సుజుకి షోరూమ్ ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రాబోయే రోజుల్లో వాహనాల కొనుగోళ్లు మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు. వాహనదారులకు మన్నికైన సేవలు అందించే సంస్థగా సుజుకి మంచి పేరుందని అన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సుజుకి కస్టమర్లు పాల్గొన్నారు. Right. सर ఒకసారి ఇలా చూడరా సార్ కెమెరా చూడండి సార్ రైట్ ఇవాళ ఈ సుజుకి కంపెనీ ఈ వాహనాలు మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ కనపడతా ఉంటాయి. కారణం ఏంటంటే వాహనదారులకి చాలా సౌకర్యవంతమైనటువంటి వాహనాలని సమకూర్చేటువంటి సంస్థగా సుజుకికి చాలా మంచి పేరు. అటువంటి నేపథ్యంలో మరింత సౌకర్యవంతమైనటువంటి ఎవరైతే నడుపుతారో వారికి మరింత సౌలభ్యంగా ఉండే విధంగా కొత్త వాహనం తీసుకురావడం, దాన్ని ప్రారంభించిన రోజునే ఒక 5 దాన్ని వాహనదారులు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా శుభసూచకంగా నేను భావిస్తూ రాబోయే రోజుల్లో ఈ వాహనాల తాలూకు కొనుగోళ్లు మరింతగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా నారా శేషు గారి యొక్క మానవీయ దృక్కోణాన్ని కానీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం వారి సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తి వారికి కొంత అనారోగ్యం చేస్తే దానికి సంబంధించినటువంటి వైద్య చికిత్స కోసం వారి ఫౌండేషన్ తరఫున క్షమించాలి, ఈ సంస్థలో పనిచేసేటువంటి మెకానిక్ కాదు, బయట సంస్థలో పనిచేస్తున్నటువంటి మెకానిక్కి మానవతా దృక్పథంతో వారి ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవడానికి వైద్య చికిత్స నిమిత్తం వీరికి ఉన్నటువంటి ఎన్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని వారు ఫీల్ అయ్యి ప్రత్యేకంగా 25,000 రూపాయలు చెక్కుని మా చేతుల ద్వారా అందించడం అంటే